అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 41వ భాగం. రచయిత గీతాంజలి గారు. మనమేంటి, లవ్ ఏంటి, అసలు అలాంటి టాపిక్ ఎప్పుడు మన ఇద్దరి మధ్య రాలేదు కదా అన్నాడు అమర్. రాలేదు, కానీ ఐ కెన్ ఫీల్ దట్ లవ్ అమర్. మన ఇద్దరి మధ్య ఇంటిమసీ నేను ఫీల్ అవుతున్నాను. అది నోటితో చెప్తేనే వచ్చేది కాదు. నీ పనుల్లో నా మీద ప్రేమ నాకు కనిపిస్తోందంది. ఐఎమ్ సో సారీ వైష్ణవి. అసలు నీకెందుకు అలా అనిపించిందో నాకైతే తెలియదు. బట్ ఫర్ మీ యు ఆర్ ఎ ఫ్రెండ్. ఇప్పుడే కాదు, కాలేజ్ టైం నుండి. కాకపోతే నాకున్న చిన్న సర్కిల్లో ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ నువ్వే కాబట్టి నీతో కాస్త ఎక్కువ చనివే ఉండొచ్చు, కానీ దాన్ని నువ్వు ప్రేమగా అనుకుంటే నేనేం చేయలేను. నేనేం నిన్ను ప్రేమించడం లేదు, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నువ్వు అలా అనుకుని పొరబడితే సారీ అని తనకి చెప్పి సూటిగా తన కళ్ళల్లోకి చూడలేక వెంటనే రాఘవన్ గారి వైపు తిరిగిపోయాడు అమర్. 6 నెలల క్రితం జాబ్ కావాలి అంటూ నా దగ్గరికి వచ్చింది మీ అమ్మాయి వైష్ణవి. ఒక ఫ్రెండ్గా తన కష్టకాలంలో నేను తనకి హెల్ప్ చేయాలని అనుకున్నానే తప్ప ఇంకా వేరే ఉద్దేశం నాకు తన మీద ఏమీ లేదు, రాదు కూడా. మీరు అదే మాట్లాడడానికి వచ్చి ఉంటే ఐఆమ్ సారీ, నా నిర్ణయం మారదు అని అన్నాడు అమర్. ఈజ్ దిస్ వాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ వైష్ణవి అని అన్నారు రాఘవన్. అప్ప, అమర్ ఏదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు. హీ రియల్లీ లైక్స్ మీ అప్ప, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తనతో మాట్లాడతాను అంది బేలగా. నీకు నా మీద రెస్పెక్ట్ 1% అయినా మిగిలి ఉంటే వెళ్ళి లగేజ్ తీసుకొనిరా, సీరియస్గా చెప్పారు రాఘవన్. అప్ప హెల్ప్లెస్గా పిలిచింది వైష్ణవి. నేను కారులో వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోయారు రాఘవన్. లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అమర్, నీకు కావాల్సింది అదే కదా అని బేలగా అడిగి, ఎందుకు ఇలా చేశావు? నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, దూరంగా ఈ పరిసరాలకు, నీకు కానీ నీ జ్ఞాపకాలకు మాత్రం కాదు. నువ్వు మారిపోమంటే ఇష్టం లేదు అంటేనో మారిపోయేది నా మనసు కాదు. నీకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూసింది, ఇక మీదట ఎదురు చూస్తూ ఉంది. కానీ ఒక్క నిజం చెప్పు, నువ్వు నన్ను నిజంగా లవ్ చేయలేదా? నేను ఊహించుకున్నానా? అదంతా నా ఊహలేనా? బేలగా అడిగింది వైష్ణవి అమర్ వైపే చూస్తూ. ఆ మాటలన్నీ మౌనంగా వింటున్నాడే కానీ అమర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిస్సహాయంగా అతని కళ్ళల్లోకే సూటిగా చూస్తూ వెళ్ళిపోయింది వైష్ణవి. తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి మౌనం మరొక్కసారి అతన్ని ఒంటరితనాన్ని గుర్తు చేసింది. ఇంటికి లాక్ వేసి వాళ్ళ కొత్త ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు అమర్. పగలంతా కూడా అలుపెరగని పనులతో ధ్యాస మళ్లించాడే కానీ రాత్రి అవ్వగానే ఇంటికి వచ్చేసరికి వినిపించే ఆమె స్వచ్ఛమైన నవ్వు, కనిపించే వెన్నెలలాంటి ఆమె మొహం, వాటి నుండి తన ధ్యాసను మళ్లించగలడా? అతను వచ్చి 2-3 గంటలు దాటింది. ఏదో తినాలి అన్నట్టుగా వండి ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ముద్ద దిగదే. రోజూ కలిసి భోజనం చేసే మనిషి, తనతో కలిసి ఉండే మనిషి ఇంకా లేదు అంటే ఎవరికైనా అలానే ఉంటుందేమో అని అనుకున్నాడు అమర్. తినలేక దాన్ని అలానే వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బలవంతంగా కళ్ళు మూసుకొని రమ్మని ఎంత పిలిచినా రావడం లేదు నిద్ర. అదే ఆమెతో ఉన్నప్పుడు నిద్ర వచ్చినా అతను వెళ్ళేవాడు కాదు కదా. అంతలా కట్టిపడేసేవి ఆమె ముచ్చట్లు. చాలా సఫోకేటింగ్గా అనిపిస్తూ ఉంటే కార్ తీసుకొని రోడ్ మీద తిరగడం మొదలుపెట్టాడు అమర్. దారి గమ్యం లేదు అతని పయనానికి. ఏదో గాలివాటం అంతే. మనసులో భారం పంచుకుంటే తగ్గుతుందనిపించి వెంటనే భూమి ఇంటికి కార్ని మళ్లించాడు. అర్జున్ గారు, అత్తయ్య మామయ్య మన కోసమే వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్తే డిన్నర్ చెయ్యడమే, పదండి అని అంటూ అతని చేతి నుండి బుక్ని లాక్కుని తట్టింది భుజం మీద. పద అని అంటూ లేచి నుంచుని భూమి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని, డిన్నర్ అవ్వగానే మీదకి వచ్చేయాలి, ముందే చెప్తున్నా, అంతేకాని ముచ్చట్లు పెట్టుకొని లేట్ నైట్ వస్తాను అని అంటే అస్సలు బాగోదని అంటూ చిన్నగా నొక్కాడు. సరే వచ్చేస్తాను, కానీ అత్తయ్య ఏమనుకుంటారు గొనిగింది. అత్తయ్య ఏమనుకుంటాననే భయం ఉంది, కానీ నేనేమనుకుంటాననే భయం లేదు కదా నీకు అని అడిగి, చెప్పానుగా భోజనమైన 15 మినిట్స్ చూస్తాను, రాలేదంటే నేనే వచ్చి ఎత్తుకొని తీసుకెస్తాను అని అన్నాడు అర్జున్. వెవెవె అని వెక్కిరించి కిందకి డైనింగ్ ఏరియాలోకి చేరుకుంది భూమి. రంగి వడ్డిస్తాను అంటూ వస్తే వద్దు అని తనే వడ్డిస్తూ నించుంది. గ్లాస్లో వాటర్ని ఫిల్ చేస్తూ నువ్వు కూడా తిను అని పక్క చైర్లో కూర్చోపెట్టి ముద్దలు కలిపి తినిపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు వైశాలి గారు. అమ్మా, ఈ బుచ్చి ఎందుకు మనతో పాటు భోజనం చేయదో తెలుసా అంటూ తింటూ అడిగాడు అర్జున్. ఎందుకు అన్నారు వైశాలి గారు. అలా తినేస్తే నువ్వు తినిపించవు కదా, నీ చేత ఇలా తినిపించుకోవాలని మేడం గారు అలా బెట్టు చేస్తారన్నమాట అన్నాడు అర్జున్. అవునా అని ఆశ్చర్యంగా అడిగి, దానికంత కష్టపడటం ఎందుకు, రోజు నేనే తినిపిస్తానులే అని చిన్నగా నవ్వారు వైశాలి. పళ్ళు బిగబట్టి ఉక్రోషంగా చూసింది అర్జున్ వైపు. పెదవులు ముందుకి ముడిచి ముద్దు ఇస్తున్నట్లుగా చూపగానే సిగ్గుతో కనురెప్పల్ని కిందకి వాల్చేసింది భూమి. భోజనం అయ్యాక కాసేపు హాల్లోనే కూర్చొని
కూడా భూమి మాటిమాటికి మీదకే చూస్తూ ఉండడంతో వెళ్ళి పడుకో ఇంకా అని పంపించేశారు. వైశాలి గారు మెట్లెక్కి రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా అమర్ కార్ ఆగడం గమనించి వడివడిగా మెట్లు దిగి కిందకి వెళ్ళింది భూమి. ఏంటి మావయ్య, చాలా రోజులకు గుర్తొచ్చింది మా ఇల్లు, ఏంటి వేళ విశేషం నవ్వుతూ అడిగింది భూమి. అమర్ చేయి పట్టుకొని బలవంతాన ఒక నవ్వు నవ్వాడు అమర్. ఏమైంది మావయ్య, కంగారుగా అడిగింది. ఊపిరి ఆడటం లేదు, బయట కూర్చుందామా అన్నాడు. సరే అన్నట్టుగా తలూపి గార్డెన్లోకి నడిచి అక్కడే ఉన్న రుద్రాక్ష చెట్టు కింద కూర్చుంది భూమి. నీ ఒళ్ళో తలపెట్టుకోనా అన్నాడు అమర్. రమ్మన్నట్టు కళ్ళతోనే పిలిచింది భూమి. ఆమె ఒడిలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. తన సొంత అక్క దగ్గర ఉన్నట్టుగానే అనిపిస్తుంది. భూమితో ఉన్న ప్రతి క్షణం అతనికి అమర్ తలలో వేలు జనిపి, ఏం మావయ్య, ఏమైంది చిన్నగా అడిగింది భూమి. ఏం లేదు, కాస్త మనసు ఎందుకో బాలేదు, కళ్ళు మూసుకొని చెప్పాడు అమర్. ఏం, నీ మనసు ఎక్కడికి వెళ్ళింది మృదువుగా అడిగింది భూమి. ఆ మాట వినగానే టక్కున కళ్ళు తెరిచి భూమి వైపే చూశాడు అమర్. చెప్పు అంది భూమి. ఎవరి గురించి అడుగుతున్నావు బుజ్జమ్మ అని అన్నాడు అమర్ సూటిగా. ఎవరు అంటే నువ్విలా బాధగా కాకుండా హ్యాపీగా ఉంటావో ఆవిడ గురించి. వైష్ణవి గారు ఎక్కడ మావయ్య అని అడిగింది భూమి. ఆవిడ మనతో ఎందుకుంటుంది బుజ్జమ్మ అని అన్నాడు అమర్. అదేంటి అయోమయంగా చూసింది భూమి. ఆవిడ మనతో కలిసి బ్రతకడానికి రాలేదు కదా, అయినా అలా కలిసి బ్రతకాలి అని కూడా మనం ఊహించకూడదు. తాజ్మహల్ అందంగా కనిపిస్తే పక్కనే నుంచొని ఫోటోలు దిగి వెళ్ళిపోవాలి కానీ నా ఇల్లు కూడా తాజ్మహల్ లాగానే ఉండాలి అంటే ఆ ఆశకి అర్థమే లేదు కదా. ఆకాశానికి నిచ్చెన వేస్తే దేవుడు కూడా క్షమించడు మనల్ని అని నవ్వాడు బేలగా. కానీ ఆవిడికి నువ్వంటే చాలా ఇష్టం మావయ్య అంది భూమి. ఇష్టం కలగడం మర్చిపోవడం ఎంతసేపు బుజ్జమ్మ, నీకు తెలుసా ఈ విషయం వైష్ణవికి కూడా తెలియదు. ఇప్పటికీ మా బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన 5th డే అనుకుంటా వైష్ణవితో మొదటిసారి మాట్లాడాను. ఎంత ప్రశాంతంగా మాట్లాడుతుందో తెలుసా తను. ఆ చిరునవ్వు, ఆ రాజసం అన్నీ చూపిస్తూ ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఇప్పుడు తనకి తెలుగు బాగానే వచ్చేసింది కానీ అప్పట్లో తెలుగు అంత సరిగ్గా వచ్చేదే కాదు. తనకి ముక్కలు ముక్కలుగా వచ్చి రాని తెలుగులో ముద్దుగా మాట్లాడుతూ ఉంటే భలే క్యూట్గా అనిపించేది నాకు. అసలు మా నాన్నకి అంత డబ్బుంది అనే గర్వమే ఆమెలో ఎక్కడా కూడా కనిపించదు. ఎప్పుడు డౌన్ టు ఎర్త్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. తనకి నేనంటే చాలా ఇష్టమని అప్పుడే తెలుసు నాకు. అందరితో తన ప్రవర్తనకి, నాతో ఉన్నప్పుడు ఉన్న తన ప్రవర్తనకి తేడా ఆ మాత్రం తెలియదా? అయినా మనం ఇష్టపడే అమ్మాయి మన వైపు చూసే ఒక్క చూపులో తెలియదా మన మీద ఇష్టం అన్నాడు అమర్. ఆ మాట వినగానే ఒళ్ళో ఉన్న అమర్ని లేపి, ఏం మాట్లాడుతున్నావు మావయ్య, నీకు వైష్ణవి గారంటే అప్పటి నుండే లవ్వా ఆశ్చర్యంగా అడిగింది భూమి. నీతో కూడా ఎప్పుడూ చెప్పలేదు కదా, తనంటే చాలా ఇష్టం నాకు. అచ్చం మా అమ్మ దగ్గర ఉన్న కంఫర్ట్ ఫీలింగ్ వచ్చేది మీ ఇద్దరి దగ్గరే నాకు. నువ్వంటే నా రక్త సంబంధం కానీ తను నాకేమవుతుందని నా కోసం అంతగా పరితపిస్తుంది. దాన్ని పిచ్చి ప్రేమ అంటారేమో. ఈ జన్మకి ఆ వెన్నెలని అందుకునే అర్హత మనకి లేదురా. నెక్స్ట్ జన్మలో మాత్రం చచ్చినా వదలను. కళ్ళనీళ్లతో నవ్వాడు అమర్. కానీ నీకు వైష్ణవి గారంటే ఇష్టం ఉంటే కాలేజ్లోనే చెప్పొచ్చు కదా మావయ్య అని బాధగా అంది భూమి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం బుజ్జమ్మ, మనకి 1,00,000 బాధ్యతలు, 1,00,00,000 అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. వాటిని అలవాటు చేసుకోకపోతే ఎలారా అని అన్నాడు అమర్. కానీ పాపం కదా మావయ్య ఆవిడ అని మనస్ఫూర్తిగా నిన్ను లవ్ చేసి నీ నుండి ప్రేమ తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయనే లేదు తను. నువ్వు చెప్పిన అర్హతనే కన్సిడర్ చేస్తే అర్జున్ గారిని కూడా నేను ప్రేమించకూడదు కదా. ప్రేమకి అవన్నీ అక్కర్లేదు మావయ్య అని అంది భూమి. నువ్వు చెప్పింది నిజమే, అవేవి ప్రేమకు అక్కర్లేదు కానీ పెళ్ళికి కావాలి. ప్రేమ అంటే ఇద్దరు మనుషులకి మధ్య మాత్రమే కలిగేది కానీ పెళ్ళంటే 2 కుటుంబాలు, ఇరువైపుల వాళ్ళు సమంగా తూగినప్పుడే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేదు నా ప్రేమ గొప్ప అని ఎదురించి తెచ్చేసినా తనకి నేనేమి ఇవ్వగలను? అనుక్షణం ప్రాణభయం తప్ప అన్నాడు అమర్. ప్రాణభయం ఏంటి మావయ్య కంగారుగా అడిగింది భూమి. ప్రాణభయం ఎందుకు మావయ్య కంగారుగా అడిగింది. నేనేదో నిద్రమత్తులో మాట్లాడుతున్నాను, మళ్ళీ మాట్లాడతాను అని తన చేయి పట్టుకొని లేచాడు అమర్. నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర, నిజం చెప్పు ఏంటది అని అంది భూమి మళ్ళీ. ఏం లేదు బుజ్జమ్మ, ఏమైనా ఉంటే నేనెందుకు నీకు చెప్పను? అవన్నీ ఏమీ ఆలోచించకు నువ్వు, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే, వెళ్ళి పడుకో అని అన్నాడు అమర్. నువ్విలా చెప్పవు, ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంది భూమి. ఏంటి సరేనా అన్నాడు అమర్. సరే అన్నట్టుగా తలూపి, ఇంతకీ భోజనం చేశావా అని అడిగింది భూమి. చేశాను, చాలా రోజుల తర్వాత వండుకున్నాను అన్నాడు అమర్. అంతలా ఏంటి వండేశావు అని అడిగింది భూమి అమర్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ. ఆమ్లెట్ వేసుకున్న పప్పు అని
మొదలుపెట్టాను కానీ అది పప్పుచారు అయ్యిందన్నాడు అమర్. అవునా అంటూ మాటల్లోనే అమర్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి అన్నం తీసి కూర వేసి కలుపుతూ ఉంటే, తినలేదా నువ్వు ఇంకా అన్నాడు అమర్. నేను తినకపోతే మా ఆయన, అత్తమ్మ, మామయ్య గారు బలవంతంగా తినిపిస్తారు కానీ నువ్వే తినలేదు. ఇలా ఉంటే నాకు నచ్చదని తెలుసు కదా అని కొంచెం నెయ్యి వేస్తుంటే, ఇంకెంత వేస్తావు, లావైపోతాను అన్నాడు అమర్. ఏం లావు అవ్వలే కానీ కాసేపు నువ్వు కామ్గా ఉంటావా అని గదిమి అను అంది. వద్దు బుజ్జమ్మ, నేను ఇంటికి వెళ్ళి తింటాననే లోపే అమర్ నోట్లో కుక్కి తినేసి మాట్లాడు అంది భూమి. అర్జున్ ఉన్నారా? వాటర్ తాగుతూ అడిగాడు. చదువుకుంటూ ఉండుంటారు. నువ్వు ముందు భోజనం చేయి, నువ్వు తినేశాక నేను పిలుస్తాను కదా అంటూ నాకొద్దు మహాప్రభో అని అరుస్తున్నా కూడా అమర్ మాటలను పట్టించుకోకుండా ఫుల్గా అతని కడుపు నిండా నింపేసి చేతులు కడుక్కొని అర్జున్కి కాల్ చేసింది భూమి. ఏ బుచ్చి, నీకు బాగా ఎక్కువైంది. కింద నుండి ఎప్పుడు రమ్మని చెప్పాను, ఇప్పటికి కూడా నువ్వు ఇంకా రాకుండా మళ్ళీ ఫోన్ ఏంటే అని అరుస్తున్నాడు అర్జున్ ఫోన్లో. అబ్బా చెప్పేది వినండి అర్జున్ గారు, మావయ్య వచ్చాడు, ఒకసారి కిందకి రండి అని చెప్పి కాల్ కట్ చేసి, గులాబ్ జామున్ తింటావా మావయ్య అని అడిగింది భూమి. నన్ను పైకి పంపించడానికి ఏమైనా ప్లాన్ వేశావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు అమర్. మావయ్య సీరియస్గా ఇంకెప్పుడు అలాగ మాట్లాడుకు, నాకు కోపం వస్తుందని కోపంలో 2కి బదులు 4 వేసి తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఏంటి ఇవి తినడానికే? ఏం పార్సల్ చేసి ఇంటికి పట్టుకెళ్తావా? వెటకారంగా అంది. ఇన్ని తినలేను బుజ్జమ్మ, నా బంగారం కదూ, కాస్త తీసేయి, నువ్వు కూడా నా మావయ్య కదూ, తినేయి అంది భూమి. అంతలోనే అర్జున్ రావడంతో లేచి నించొని అతని కూర్చోడానికి స్పేస్ ఇచ్చింది. కూర్చో అక్కడే అని ఎదురుగా ఉన్న సింగిల్ సీట్ సోఫా మీద కూర్చున్నాడు. అతని పక్కనే హ్యాండిల్ మీద కూర్చుంటూ మావయ్యని మన ఇంట్లో ఉండిపోమని చెప్పండి అర్జున్ గారు అంది. అన్నాడు అర్జున్. తనొక్కడే ఇంట్లో ఏం చేస్తాడు, మనతో కలిసి ఉంటే బాగుంటుంది కదా అంది భూమి. అవును అమర్, నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడికి వచ్చేయి, మాకు కూడా నీతో కలిసి ఉన్నట్టుగా ఉంటుంది కదా అన్నాడు అర్జున్. అక్కడి జ్ఞాపకాలు వదిలి రాలేను బుజ్జమ్మ, అర్థం చేసుకో అని భూమి తల నిమిరి జాగ్రత్త అని అంటూ బయటికి వెళ్ళాడు అమర్. అలా కాదు మావయ్య అంటూ ఏదో చెప్పబోతూ ఉంటే తన చేతిని చిన్నగా నొక్కి వద్దు అన్నట్టుగా సైగ చేశాడు అర్జున్. అమర్ వెనకే వెళ్తూ, రేపు మార్నింగ్ మధ్యాహ్నం నీకు క్యారేజ్ నేనే తెస్తాను, రాత్రి మాత్రం నువ్వు ఇంటికి రావాలి, లేదంటే బాగోదు మావయ్య, ఫుడ్ స్కిప్ చేసి నీ హెల్త్ని కేర్ చేయకపోతే నీతో మరి మాట్లాడను అని చిరుకోపంగా చెప్పింది. సరే అంటూ ఆమె చెప్పిన వాటికి తలూపి వెళ్ళొస్తా అని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతను కనుమరుగయ్యేంత వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్తూ, ఎందుకు మామయ్య ఇలా మాట్లాడుతున్నాడబ్బా అని ఆలోచిస్తూ రూమ్లోకి వచ్చి టేబుల్ మీద పెట్టి డోర్ లాక్ చేసి గాజులు తీస్తూ ఉంటే వెనుక నుండి తనని హత్తుకుని ఏవేన్ బుచ్చి అని అడిగాడు అర్జున్. అప్పటికే ఆమె నడుము మీద నాట్యం ఆడుతున్న అతని చేతిని చూస్తూ వెనక్కి తిరిగి చెంప మీద ముద్దిచ్చి, మామయ్య అండి ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావడం లేదు, కానీ తను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని మాత్రం అర్థమైంది, అందుకే మన ఇంటికి వచ్చేయమని చెప్తుంటే మీరేమో ఫోర్స్ చేయనివ్వడం లేదు అని జడ మొత్తం ముడివేసి అక్కడ మీదకి కట్టేసి ఫేస్ వైప్ చేసుకుంటూ, ఎలా అలా వదిలేస్తాను చెప్పండి అని అంటోంది భూమి. జడ మొత్తం కూడా అలా బండ్లా పెట్టేయడంతో అనాచ్ఛాదితంగా కనిపిస్తూ ఉంటే ఆమె వైపుకి అతని గరుకుగడ్డం తగిలి ఎర్రగా మారుతుంటే, మీరు షేవ్ చేసేయండి అర్జున్ గారు అని గారంగా చెప్తూ వెనక్కి తిరిగింది భూమి. ఆమెని బెడ్ మీదకి చేర్చి, వైష్ణవి ఎందుకు వెళ్ళిపోయింది అని అన్నాడు అర్జున్. వెళ్ళిపోయిందని నీకు తెలుసా అని అంది భూమి. ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె మీనాల్లాంటి కళ్ళకు ముద్దిస్తూ అన్నాడు అర్జున్. ఎలా అంటూనే మాయిశ్చరైజర్ తీసి చేతులకు రాసుకుంటూ అతని వైపు చూసింది. రాఘవన్ అంకుల్ కాల్ చేశారన్నాడు. దేనికి అంది కంగారుగా. ఏం లేదు, జస్ట్ డాడీ ఫ్రెండ్ కదా, సిటీకి వచ్చారంటే కాల్ చేస్తాడు కదా. ఓ అలానా, అయితే ఓకే అని. వాళ్ళ మధ్య ప్రాబ్లం ఏం లేదు కదా అంది భూమి. ఎందుకు లేదు, మీ మామయ్య ఏదో గట్టిగా మాట్లాడినట్టున్నాడు, ఆయన చాలా కోపంగా ఉన్నారు, వైష్ణకి వేరే సంబంధాలు కూడా చూస్తానంటున్నారు అని అన్నాడు అర్జున్. అదేంటి అలాగా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా అంది. నువ్వు నేను అనుకోవడానికి వైష్ణవి మన కూతురా అన్నాడు తల మీద మొట్టికాయ వేసి. మావయ్యకి వైష్ణవి గారంటే కాలేజ్ నుండి లవ్ అంట, చూస్తూ చూస్తూ ఒక ప్రేమ జంటను ఎలా విడగొడతాం అర్జున్ గారు అంది గారంగా. మీరెలా కలుపుతారో మీ ఇష్టం, నన్ను ఇల్వాల్వ్ చేయకండి బుచ్చిగారు అని తన భుజం మీద ముద్దిస్తూ చెప్పాడు. వెన్నెల్లో ఒళ్ళు విరిచిన విరహానికి అందాలు దాసోహంగా సృష్టి కార్యంలో సమయం కరిగించారు ఇద్దరు. పొద్దున్న లేచి అర్జున్ ఆఫీస్కి వెళ్తుంటే అమర్కి క్యారేజ్ ఇచ్చేసి తను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తమ రెస్టారెంట్లోకి వెళ్ళింది భూమి. కథ ఇంకా ఉంది. మరి అమర్ కాలేజ్ రోజుల నుంచే వైష్ణవిని ప్రేమిస్తే
మరి ఎందుకు తనకు ఆ ప్రేమ విషయం చెప్పలేదు అంటే వాళ్ళకి ప్రాణహాని ఉంది కాబట్టి తనకు కూడా ఏమైనా అవుతుందని భయపడుతున్నాడా? మరి అమర్ అలా గట్టిగా మాట్లాడేసరికి రాఘవన్ కోపంగా ఉన్నారు కదా, మరి వైష్ణవికి వేరే వాళ్ళతో పెళ్లి జరిపిస్తారా? అలాంటప్పుడు అమర్ వైష్ణవిలు విడిపోవాల్సిందేనా? మరి అమర్ తనను ప్రేమిస్తున్నాడని వైష్ణవి తెలుసుకుంటుందా లేదా? వీళ్ళిద్దరినీ కలపడానికి అర్జున్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.